హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. సో నా స్టోరీ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా అయితే కాల్పుట్లో నేను ఎంటర్ అయ్యానని చెప్పాను కదా స్టార్టింగ్లో కొత్తలో. సో ఫస్ట్ రోజు మనం ఓపెనింగే గ్రాండ్గా ఓపెన్ చేసామన్నమాట. 2000 ప్రాఫిట్తో ఓపెన్ అయింది మనది. సో తర్వాత ఏమైంది, హ్యాపీగా ఇంకా మనకు లైఫ్ సెటిల్ అయిపోయింది అన్న రేంజ్లో నాకు ఎవరు తెలియని ఏమంటారు ఎవరికి తెలియని సీక్రెట్ నాకు తెలిసిపోయింది మార్కెట్లో. మిగతా అందరూ గొర్రెలు, నేను ఒక్కనే ఇంకా అది ఏదైనా ఒక ఆనందం తట్టుకోలేనంత ఆనందం వచ్చింది నాకు. సరే ఏదైతే అది అయింది, ఇక కాలుపుట్టు మనం ఇంకా దున్నడమే, ఇంకా అంతా మనకు రెడీగా ఉంది. బాయిలో బకెట్ తీసుకుని ముంచుకోవడమే డబ్బులు అనుకున్నా. సరే ఆడుతున్నా బాగానే వచ్చినాయండి. ఒక నెల రోజులు మంచి అమౌంట్, ఒక 10-15 వేలు సంపాదించుకున్నా కాలుపుట్లో. రోజు ఎంతో అంత 1000 అంటే ఇక మంచి స్టేజ్లో ఉంది. హ్యాపీ అంతా బాగుంది అన్న కిచెన్ జలక్ లీవల్గా మార్కెట్ అన్న అన్నీ మన రోజులు ఉండవు కదా. సో ఒకరోజు బాగానే గట్టిగానే కొట్టింది, 2000 పోయింది. మైండ్ మనకి తెలియదు కదా, అన్ని రోజులు ప్రాఫిట్ వచ్చి ఒకరోజు పోతే డిస్టర్బ్ అవుతాం కదా. రోజు ట్రేడింగ్ అని ట్రేడింగ్ అని ఇట్లని అట్లని మనం తొందరపడ్డామని, లేదంటే ఈరోజు వాడు చూశాడని ఇట్లా అయింది, వీడి ముఖం చూసి ఇట్లా అయిందని పిచ్చి 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 అన్నీ ఆలోచనలు. కాలుపుట్టి ఇట్ అయితే ఒకలాగా, కాలుపుట్టి ఇట్ అవ్వకపోతే ఒకలాగా, ఇక్కడ కూర్చుంటే అవుతుంది ఇట్ అవుతుంది, పొద్దున్న 9 బాగు కొంటేనే ఇట్ అవుతుంది, గురువారం కొంటే ఇట్ అవుతుంది, బుధవారం మంగళవారం కొడితే కలిసి రాదు, సెటిల్మెంట్ డే అస్సలు మనకు అచ్చి రాదు, పిచ్చి 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 సెంటిమెంట్స్ పెట్టుకోవడము. ఇక టీవీలలో అనలిస్టులు చెప్పేది వినడము, యూట్యూబ్లలో వాళ్ళు వీళ్ళు చెప్పేది వినడము, 52 మార్కెట్ టచ్ చేయడము. ఇప్పుడు 3 రోజులు లేపితే 4 రోజు పడేస్తాడని, లేదా 2 రోజులు లేపితే 3వ రోజు కూడా లేపుతాడని పిచ్చి 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 క్యాండిల్స్ అవి ఇవి అసలు అడ్డమైన అన్నీ పిచ్చి పిచ్చి. కానీ ఒక 6 నెలలు బుర్ర పాడైపోయింది. వస్తున్నాయి పోతున్నాయి. అదొక ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. ఎంటర్టైన్మెంట్తో పాటు ఇది ఒక మనకి జబ్బు వచ్చేసింది, టెన్షను. అట్లా పెద్ద పెద్ద షాట్లు పడ్డాయి. సెటిల్మెంట్ వరకు వెయిట్ చేయడం అలవాటైంది. ఇది ఈక్విటీ అలవాటు అయిపోయింది మనకి వెయిట్ చేయడం. అంటే ఈరోజు వస్తే రేపు వస్తే అట్లా కాలుపుట్లో కూడా వెయిటింగే. ప్రీమియం కొరుకుతేనే మైండ్ సెట్, ఇంకా పిఎం కొరుకుతే ఉంచకూడదనే ఇంకా అంత రాలేదు మనకి. సో అట్లా జరిగిపోయి కొన్ని లాస్ అయినాయి. అట్లా లాస్ అయింది బాగానే, నాకు తెలిసి 2 లక్షల పైన పోగొట్టాను. నా స్థాయికి అయితే అది చాలా పెద్ద అమౌంటే. నేను 3000-2000 సేవింగ్ చేసుకునేటని 2 లక్షలు పోగొట్టడం అంటే చిన్న విషయం కాదు ఆ రోజుల్లో. ఆ రోజుల్లో అంటే పెద్ద విషయం కాదు, ఒక 7-8 సంవత్సరాల కిందటే. సో అది కరోనా టైంలో జరిగిన ఇబ్బంది నాకు. అసలే ఈక్విటీలో పోయినాయిరా బాబు అనే బాధలో 1,500,000 పోయిందని ఆ బాధ కన్నా ఈ కాలిపుట్లో స్పీడ్గా ఎంత ఎంజాయ్మెంట్ వచ్చిందో, ఎంత హ్యాపీగా అనిపించిందో అంత స్పీడ్గా డబ్బులు పోయినాయి. అంటే ఏదైనా అంటారు చూడు, ఎంత వేగంగా వచ్చిన డబ్బులైనా అంత వేగంగా పోతాయి అంటారు కదా. అదే సారీ, ఎంత వేగంగా నడిపే వెహికల్ అయినా కింద పడక తప్పదు ఏదో అంటారు నాకు. సరే ఏదో ఒకటి అట్లనే డబ్బులు కూడా అంత స్పీడ్గా వచ్చినా అంత స్పీడ్గా వెళ్ళిపోయినాయి నా లైఫ్లో. ఇంకా ఇదేంద్ర బాబు చాలా డిస్టర్బ్ అయిపోయాను నేనైతే. చాలా ఇంకా మార్కెట్ వద్దు అని ఒక 6 నెలలు దూరంగా ఉన్నా. 6 నెలలు అయిపోయింది, కరోనా బయటకు వచ్చేసాం. మళ్ళీ స్టాక్స్ మంచి మూవ్మెంట్ వస్తున్నాయి, కొంచెం పర్లేదు స్టాక్స్లో వచ్చినాయి. కానీ ఈ కాలుపుట్టు రోగం మనకు తొందరగా పోదు కదా. అప్పుడప్పుడు 10,000 పెట్టడం, 12,000 పెట్టడం, 13,000 పెట్టడం, 14,000 పెట్టడం, 5-6 సార్లు అయింది అట్లా. పెట్టినప్పుడల్లా అనుకునేవాడిని, ఒక 500 వస్తే చాలు తీసేయాలి, 500 వస్తే చాలు తీసేయాలి. అదే పెట్టేటప్పుడు అదే మెంటాలిటీతో ఆడతాము కాలుపుట్లో. కానీ అది చివరికి 2 రోజులు బాధిస్తాం కదా, 3వ రోజు ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. అది మన రోగం. సో మొత్తానికి అయితే కాలుపుట్టు మొత్తం ఊడ్చిపోయింది నాకు. ఇంకా మొత్తం అయిపోయింది, అర్థమైపోయింది. ఇంకా కాలుపుట్లో మనం సక్సెస్ అవ్వడం కష్టం రా బాబు, పిచ్చి అనవసరంగా దీనిలో పెట్టాము అని బాధపడిపోయి ఇంకా కాలుపుట్టు ఆపేయాలని డిసైడ్ అయిపోయా. సో కాలుపుట్టు ఆపేసాను. సో అట్లా కాలుపుట్లో నా మైండ్ ఖరాబ్ అయింది. ఇక జుట్టు చూడండి, ఈ జుట్టు దెబ్బతినడానికి నేను బాగా డిస్టర్బ్ అయిపోయినా అండి. అసలు చాలా వీక్ అయిపోయాను మనిషి కూడా. నేను చాలా అసలు ఎవరితో చెప్పుకోలేను, ఎవరితో నలుగురితో మాట్లాడడానికి కూడా ఇది తెలుస్తుందేమో, ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయింది. సో అట్లా డిస్టర్బ్ అయిపోయాయి అనమాట. మిగతాది మీకు తర్వాత చెప్తా వేరే వీడియోలో. ఇంకా 4 మినిట్స్ పైన అయింది, ఇంకా మీకు కూడా బోర్ కొడుతుంది ఎక్కువసేపు చెప్తే. సో కాలుపుట్టు ఆపేయాలని డిసైడ్ అయిపోయాక ఏం జరిగిందో చెప్తాను మళ్ళీ. ఈ వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేయాలండి.